రెడీ అయిపోయినా. ఒకసారి మొత్తం చూపివా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏ హాయ్ హలో నమస్తే అందరికి. ముందుగా అందరికి హ్యాపీ 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 బోనాలు. అసలు ఆషాఢ మాసం అంటేనే బోనాలు. ఇంకొకటి ఆకుమైదాకు అనమాట. నేను ఈరోజు బోనాలని నైట్ ఆకుమైదాకు పెట్టుకున్నా. ఇంకోటి మావాడు మంచిగా బోనాలని చెప్పేసి కుర్తా గిడతా వేసేసిండు. ఫెస్టివల్ వైపు మొత్తం మామూలు ముఖంలోనే కనిపిస్తుంది. ఇంకోటి మా ఊర్లో అంటే అన్నీ నేను చాలా ప్లేసెస్లలో చూసిన. ఒక్కొక్కరే పోవడం, బోనం అమ్మవారికి సమర్పించుకొని రావడం ఇట్లా చేస్తారు. కాకపోతే మా ఊర్లో అట్లా కాదు. అంజల్లా మంచిగా ఉంటుంది అనమాట. బోనాలు అంటేనే అసలు వైబ్ వేరే ఉంటుంది. అంటే ఎందుకు ఇట్లా స్పెషల్గా చెప్తున్నా అంటే ఒక ఊరు మొత్తం ఒకటేసారి బోనాలతో కదిలినట్టు అనిపిస్తుంది. గూస్ బాంబ్స్ ఉంటాయి అసలు చూస్తుంటేనే మంచిగా ఉంటుంది. లాస్ట్ వీక్ అయితే సికింద్రాబాద్లో అయిపోయినాయి. సికింద్రాబాద్లో అయిపోయినాక నెక్స్ట్ వీక్ మా దగ్గర అవుతాయి అనమాట. ఇంకా ఈ వ్లాగ్లో మేము బోనాలు ఎట్లా ప్రిపేర్ చేసుకున్నాం అంటే నేను మా ఇంట్లో బోనం ఎట్లా ప్రిపేర్ చేస్తున్నా ఏంటి అనేది ఈ వీడియోలో మొత్తం పెడతా. ఇంకోటి నా డ్రెస్సింగ్ కూడా చీర కట్టుకుందాం అనుకున్నా. నా కాస్ట్యూమ్ కానీ జ్యువెలరీ కానీ అన్నీ మీకు చూపిస్తా. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తూ ఉండండి, ఓకేనా? మొత్తానికి అయితే బోనం అయితే తయారైపోయింది. బోనం అంతా తయారైనాక పూజ గిన చేసేసి ఇక అట్లనే నేను కూడా రెడీ అయిపోయినా. ఒకసారి మొత్తం చూపివా. ఇటు ఇదనమాట మన ఫైనల్ అవుట్ఫిట్. హెవీగా వేసుకుందాం అనుకున్న జ్యువెలరీ కానీ హెవీగా వేసుకోవడం నాకు వేసుకున్న తర్వాత అంత గలీజ్ అనిపించింది. ఇంకా సింపుల్గా ఒక నాను ఈ చైన్తో ఈ లాంగ్ చైన్ వేసేసుకొని రెడీ అయిపోయినా. ఇంకా బ్యాంగిల్స్, నిజంగా చెప్తున్నా నాకైతే బ్యాంగిల్స్ అయితే చాలా ఇష్టం. అందుకే ఎప్పుడు చీరలు కట్టుకున్నా కానీ ఫుల్ వేసుకుంటా బ్యాంగిల్స్ అయితే. టోటల్ ఇట్లా నాకైతే రియల్ జడ కాదు ఇది, మొత్తం అంత సౌరమే. ఇంకేం చేస్తాం జుట్టు లేని వాళ్ళ బాధ. నా అవుట్ఫిట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఫొటోస్ అనేది చేసిన, అట్లనే ఒక 2 రీల్స్ కూడా చేసేసిన. అక్కడ లాస్ట్ నుంచి ఊరు చివరి నుంచి వస్తాయి అన్నమాట బోనాలు. అక్కడ నుంచి వచ్చి ఇక మా నుంచి మళ్ళీ ముందుకు పోతూ ఉంటాయి. అందరం ఆ బోనాల్లో యాడ్ అవుతూ ఉంటాం. సో నేనేం మాట్లాడలేను, బోనాలు అన్నిటితో కలిసి వెళ్ళాలి కదా. ఇంకా టెంపుల్ దగ్గర వెళ్ళి దర్శనం చేసుకొని అమ్మవారికి నైవేద్యం ఎక్కించి అవన్నీ వీడియోస్ అన్నీ పెడతా ఉంటా. అసలు ఏంది అనేది వచ్చిన తర్వాత మాట్లాడతా. అప్పటి వరకు నన్ను వాచ్ చేస్తూ ఉండండి. ఇప్పుడు బోనం అయితే వచ్చేస్తున్నాయి. బోనం ఒకటే ఎత్తుకొని పోవాలి. అబ్బా అసలు చాలా లేట్ అయిపోయింది. బోనాలు స్టార్ట్ అయ్యేసరికి ఆడికి పోయేసరికి 8 అయిపోతాయి, ఇంటికి వచ్చేసరికి 9 అయిపోతుంది. చాలా దూరం అసలు. మాకు విలేజ్ లోపల ఉండదు టెంపుల్, విలేజ్ బయట ఉంటుంది మొత్తం. చాలా దూరం. కరెక్ట్ ఉందా? ఆ చిన్న బోనం తీసుకోపో, ఆ చిన్న తీసుకోపో. దీపం కన్నయ్య కూడా మొక్కలా. ఏ దానమ్మ
ఏమంటే యువకుల కోసం నిరంతరం రావడం అక్కడ ఆడిపోయారు. అందుకని 5వ రౌండ్కి 4వ యూత్ మొత్తానికి అమ్మవారికి అయితే బోనం సమర్పించుకొని ఇంటికి వచ్చేసినాం. అప్పుడెప్పుడో సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ అయినాం బోనం ఎత్తుకొని ఇంటి నుంచి. ఇప్పుడు ఇంటికి వచ్చేసరికి ఇప్పుడు 9 అవుతుంది. ఇంత టైం పట్టింది అంటే చెప్పిన కదా, మాకు టెంపుల్ చాలా దూరం, బొందలగడ్డ దగ్గర ఉంటుంది. ఇక అక్కడ వరకు అందరం నడుచుకుంటూ ఆటపాటలతోటి డప్పు దరువులతోటి, అంటే ఎప్పుడైనా కానీ ప్రతిసారి ఊళ్ళో ఉన్న డప్పులే తోటే తీసుకొని పోతుండే. కాకపోతే ఈసారి ఏమైందంటే కొత్తగా డప్పు కళాకారులు కూడా వచ్చారు, మంచిగా తీసుకొని పోయారు. అసలు వాళ్ళ ఆటలు కావు పాటలు కావు, మస్తు ఎంజాయ్ చేసారు, మస్తు ఉండే అసలు ఆ వైబ్. బోనాలు అసలు బోనాలు వైబ్ అంటేనే వేరు. తినాలి ఇప్పుడు అదే అమ్మవారికి సమర్పించిన ఆ బోనం నుంచి మేము ఇప్పుడు అందరం కొంచెం కొంచెం తినాలి. ఇంకా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇంకా నా ముందు వీడియోస్ కూడా చూడని వాళ్ళు ఉంటే చూడండి. అంతే, ఇంకా బాయ్ బాయ్.